ఏపీలో ఇప్పుడున్న 26 జిల్లాలకు కొత్తగా మరో 2 అదనంగా చేరనున్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఉపసంఘం సభ్యులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి నివేదికను సమర్పించారు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిర్లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం ముంపు మండలాలతో తొలుత ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి సూచనలతో ఉపసంఘం వెనక్కి తగ్గింది. ఈ అంశంపై మరోసారి సమావేశమై తగిన నిర్ణయం తీసుకుని ఆయనకు నివేదించనుంది. గత కొన్ని నెలలుగా దీనిపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం నివేదికను రూపొందించింది. కొత్తగా ఉమ్మడి చిత్తూరులో ఉన్న మదనపల్లెను, ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక. జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉపసంఘం కూడా 21 మండలాలతో మదనపల్లెను 27వ జిల్లాగా ప్రతిపాదించింది. ఇందులో మదనపల్లె రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్లో 12 మండలాలు ఉంటాయి. కొత్త జిల్లా పరిధిలో మదనపల్లె, తంబెల్లపల్లె, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించారు.